నమస్తే మాస్టర్స్. పిఎంసి శ్రీ గిజ రామకథ రసవాహినిలో సీతా స్వయంవరం 6th పార్ట్ మాట. అది ప్రశాంతమైన వాతావరణం. మెత్తటి ఇసుక తిన్నెలపై విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులను చెంత కూర్చొనబెట్టుకొని మిథిలాపురమున జనకుడు చేయు యాగం యొక్క విశిష్టతను తెలుపుచుండెను. మాటల మధ్య జనక మహారాజు చెంత ఒక రత్నమున్నదని, ఒక ధనస్సు అనే రత్నం ఉన్నదనియు, అది చాలా గొప్పదనియు, దాని తేజస్సు దేదీప్యమానమైన తేజరిల్లుచుండు అనియు, అది మీరు చూడవలసిందనియు, అట్టి ధనస్సు ప్రపంచమునందెన్నడూనూ లేదనియు వర్ణించెను. ఇంతలో రాముడు ఆ ధనస్సు మిథిలాపురాధిపతికి ఎట్లు ప్రాప్తించిందని ప్రశ్నించగానే విశ్వామిత్రుడు, నాయనా వినుము. పూర్వము మిథిలాధిపతి దేవరాతుడు గొప్ప యజ్ఞం చేసెను. ఆ యజ్ఞము సామాన్యులకు అసాధ్యం, మహాపవిత్రమైంది. అట్టి మానవ మాతృలకు అసాధ్యమైన యజ్ఞమును మిథిలాపతి సాధించుటచే దేవతలు మెచ్చి యజ్ఞఫలంగా ఆ ధనస్సును రాజుకిచ్చిరి. అది శివదేవుని ధనస్సు. దాన్ని రాజు నిత్యము గంధ పుష్ప అక్షంతలతో పూజించి ధూపదీప నైవేద్యాలతో ఆరాధన చేయుచుండెను. దేవ దానవ అమర గంధర్వ యక్ష రాక్షసులు ఎవరినూ దాన్ని ఎక్కుపెట్టలేకపోయిరి. అనేక మంది రాజపుత్రులు కూడా ప్రయత్నించి విఫలురైరి. రామా, మీరు ఆ ధనస్సును చూడతగినవారు. ఈ యజ్ఞ సమయమున దాని ప్రదర్శనం కూడా ఉండును కనుక తప్పక ఇది ఒక మంచి అవకాశం అని దాని అద్భుత శక్తిని విశ్వామిత్రుడు వర్ణించుచుండ లక్ష్మణుడు వెళ్ళుదము అన్నట్టు అన్నవైపు చూసెను. అంత రాముడు, తప్పక మేము దాన్ని చూడవలను, రేపు మీతో మేము కూడా వత్తుమని పట్టరాని ఆనందంతో పలికిన రాముని మాటలకు విశ్వామిత్రుడు సంతసించెను. చీకటి పడుటచే అందరూ లేచి సిద్ధాశ్రమును బయలుదేరిపోయిరి. అంత విశ్వామిత్రుడు ఆశ్రమవాసులను పిలిచి తెల్లవారగానే అందరూ మిథిలాపురమునకు వెళ్ళుటకు సిద్ధము కండని ఆజ్ఞాపించెను. అందరూ కొందరు స్వామి ఆశ్రమ నిత్య కార్యక్రమాలు నిర్వర్తించువారెవరూ లేకుండా ఎట్లు అని ప్రార్థించగా, ఎవరి కార్యక్రమాలను వారు నిర్వర్తించుకోండని, అదే ఆశ్రమ కర్తవ్యమని కాగలదు. ఆశ్రమ కార్యక్రమాలు ప్రత్యేకంగా లేవు కదా. అశ్రితులు చేరుటచే ఆశ్రమం అయినది. అశ్రితుల్ని కర్తవ్యం ప్రధానం కానీ ఆశ్రమం ప్రత్యేకం కాదు. ఇంతియే కాక నిన్నటి నుండి రాక్షసుల బాధ తప్పినది కనుక ఆశ్రమానికి ఎట్టి ఇబ్బంది రాదు. సర్వ సృష్టికర్తయే మనందరికీ ఆశ్రమం. అతన్ని ఆశ్రయించిన అతనే అందరికీ ఆదరించునని నూతనమైన పలుకులు పలుకుచూ విశ్వామిత్రుడు, మీ నిత్యానుష్ఠాన సామగ్రి ఆశ్రమంలోని అన్ని పనిముట్లను మీ వెంట తీసుకురండు, ఇక్కడ ఏవీ నుంచనక్కర్లేదు అని తెలుపగానే కొందరు శిష్యులు, స్వామి తిరిగి ఎంతకాలంకు తిరిగి వత్తము అని తెలిపిన దానికి తగినంత మాత్రమే వెంట తెచ్చుకుందుము, అనవసరంగా ఈ భారములు ఎందుకు అని ప్రార్థించిరి. అందులో విశ్వామిత్రుడు, కాలము కాయములకు అధీనం కాదు, కాయమే కాలము యొక్క అధీనమందుండును కనుక ఎప్పుడు అని చెప్పసఖ్యం కాదు. తిరిగి నేను ఇక్కడికి వత్తునో లేదో సందేహము అని తెలుపగానే ఆశ్రమవాసులు గుండెలు జల్లుమన్నవి. చేతిలోని వస్త్రములు పనిముట్లు కిందకి జారినవి. అందరూ స్తంభించిపోయినారు. మారు మాట్లాడలేదు. చేయనది లేక అడుగుటకు ధైర్యం చాలక ఆజ్ఞ ప్రకారం సామాను మోయతగినంత మాత్రమే సమిధలు, దర్భాగ్నిహోత్రములు ఇత్యాది సామాగ్రి మాత్రమే కట్టుకట్టి సిద్ధపరిచిరి. విశ్వామిత్రుల వారు మాటలకు ఎవరికీ అర్థం కాక వారిలో వారు అనేక ఊహలు పడజొచ్చిరి. ఆ రాత్రి గడిచెను. తెల్లవారినది. అందరూ సిద్ధమై ఆశ్రమనకు తలుపులు బిగించుచుండ విశ్వామిత్రుల వారు, తలుపులు బిగించక తెరిచి ఉండము, ఇది మనది కాదు, ఎవ్వరు వచ్చినను ప్రవేశించవచ్చును, సర్వవేళ సర్వులకు స్వాగతించినట్లు ఉండవలను. నేటితో మనకు ఈ ఆశ్రమనకు సంబంధం తీరినది
అని వెలుపలకు వచ్చి, వనదేవతలారా, మీరిక సుఖంగా వర్ధిల్లుడు. నా కార్యసిద్ధి గావించిన మీకివే కృతజ్ఞాభివందనములు. రాక్షసులు బాధపడను తీర్నది. మీరిక సుఖంగా పుత్ర పౌత్రాభివృద్ధి గావించి శాంతించుడు. నేను సిద్ధాశ్రమం వదిలిపెట్టి పోవుచున్నాను. ఉత్తరోత్తర నేను గంగానదికి ఉత్తరానున్న హిమాలయ పర్వత ప్రాంతమున నివసింప సంకల్పించితిని అని వనదేవతలకు తెలిపి నమస్కరించి రామలక్ష్మణులతోనూ సిద్ధాశ్రమ వాసులకు మహామునులతోని బయలుదేరాను. ఈ విషయం తెలుసుకొని వాసులు విచారం వీడి, మాకు విశ్వామిత్రుల వారు ఎక్కడున్నా అక్కడుండుటే ప్రధానం, కానీ వనములు ఆశ్రమములు ప్రధానం ఆధారం కావని సంతసించి హిమాలయ పర్వత ప్రాంతమునకు తమకు నివాస యోగ్యమని భావించి వారు కూడా వనదేవతలకు ఆశ్రమమునకు నమస్కరించి బయలుదేరి వారందరూ ఉత్తరాభిముఖంగా నడుచుచుండ వారి వెనక వేలకు వేలు జింకలు, పక్షులు, నెమళ్ళు తోకలెత్తి అరుచుచూ పరుగిడి వచ్చుచుట్టకు చూసి, విశ్వామిత్రుడు, వనచరులారా, మా వెంట పడక మీరిక్కడే నివసించుడు. దైవం కటాక్షించును, వెళ్ళుడు అని చెప్పి వాటిని కూడా వీడుకోలు చెప్పి పంపాను. ఆనాడు ప్రయాణం సాగించి రాత్రికి షోణాకూలము చేరుకుండ్రి. ఆ రాత్రి అక్కడే ఉండిపోవలసి వచ్చాను. షోణా నదిలో స్నానం చేసి ఆచమను గావించి నదీ తీరమున అందరూ విశ్వామిత్రుల వారి చుట్టూను కూర్చుండ్రి. అంత రాముడు, స్వామి, ఈ ప్రాంతం అంతా శోభాయానకంగా కనిపించుచున్నది. ఇది ఏ ప్రదేశంలో ఉండి వచ్చునో తెలుసుకొని కోరుచున్నాను అని ప్రార్థించగా, విశ్వామిత్రుడు, రామ, బ్రహ్మ మానసపుత్రుడగు కుశుడు అను తాపసి పూర్వం బ్రహ్మలోకమున నాకు వచ్చినాడు. అతడు దృఢవ్రతుడు, ధర్మజ్ఞుడు, శౌర్య సంపన్నుడు. అతడు మహాకులీన అయిన విదర్భ రాజపుత్రిని పెండ్లి ఆడెను. వారిరువురు ధర్మాత్మ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములందు నియమం తప్పక నడుచుకుంటా ఉండిరి. ఇట్లుండ వారుకు కుశాంబుడు, కుశనాభుడు, అధూర్త రజకుడు, వసువు అను 4 పుత్రులు పుట్టిరి. వారు నలుగురు తండ్రితో సరిసమానంగా సద్గుణములు అలవర్చుకొని అమిత తేజోవంతులై పరమ ధార్మికులై సత్యసంధులై క్షత్రియ ధర్మమును అవలంబించుచుండిరి. ఇంతలో కుశుడు ఈ భూమిని 4 భాగములు చేసి 4 కుమారులకు ఇచ్చి, ఓ పుత్రులారా, మీ భాగములు మీరు పాలించుకోండి అని తెలుపుగానే తండ్రి మాటలకు శిరస్సును ధరించి వారి బాధ్యతలను వారు వహించి పరిపాలనా దీక్షను వహించిరి. ఆ 4 వారి రాజ్యములు రాజధాని నగరములు ఉండవలనని కట్టించుటకు మొదలుపెట్టిరి. కుశాంబుడు కౌశాంబి నగరమనియు, కుశనాభుడు మహోదయమని అని నగరము, అధూర్త రజకుడు ధర్మారణ్యము అను నగరము, వసుడు గిరివజ్రము అనే నగరము కట్టించి పూర్తి చేసిరి. రామ, ఇప్పుడు మనమున్న ఆ ప్రదేశము వసురాజు రాజ్యంలోనిది. ఈ దేశం చుట్టూ 5 కొండలున్నవి. అందువలన ఈ రాజధానికి గిరివజ్రం అని పేరు వచ్చినది. ఈ మంగళకర్మకు ఈ సోనా నదియే సుమాగది అని ప్రసిద్ధికెక్కాను. ఈ నది నుండియే ఈ దేశమునకు మగధ దేశమని కూడా పిలుపు వచ్చింది. ఈ మగధీ నది 5 కొండల మధ్య పూలకు మల్లె శోభాయానముగా తూర్పు నుంచి పడమరకు ప్రవహించుచున్నది. వసురాజు మహత్వం వలన ఈ జలాలు పారినంత వరకు భూమి సుక్షేమం అయినది. ఇక 2వ కుమారుడైన కుశనాభుడు రాజర్షి, ధర్మాత్ముడు. అతనికి అందరూ ఆడపిల్లలే కలుగుడు చేత వారిని అనేక రకమగు ధర్మబుద్ధులు గరిపి క్షమే దానము, క్షమే యజ్ఞము, క్షమే సత్యము, క్షమే యశస్సు, క్షమే సమస్త ధర్మములకు మూలము, ఈ జగత్తంతయు క్షమ మీదే ఆధారపడి ఉన్నది అని వారలు ఉగ్గుపాలతో బోధించి వారందరినీ కాంపిల్య నగరానికి రాజు అయిన బ్రహ్మదత్తుడికిచ్చి వివాహం చేసి అతని వెంట పంపగానే ఇల్లు బోసిపోయినది. అయ్యో, నిత్యము కలకల్లాడుతూ పుత్రికలతో నిత్యోత్సవంగా నున్న గృహము ఈనాడు నిశ్శబ్దమై కళావిహీనమైపోయి ఆనందరహితంగా కనిపించుచున్నది. ఆడబిడ్డలు ఎందరున్ననూ ఏనాడైనా తండ్రి గృహము వీడిపోక తప్పదు అని ఒక పుత్రుడే ఉండిన ఎడల ఈ లోటు జరిగేది కాదు కదా అని తలంచి పుత్రేష్టి అయినాడు. అంతటా తండ్రి అయిన కుశుడు ఆ సమయమున ఇంటికి వచ్చి కుమారుణ్ణి విచారమునకు కారణమడుగగా,
ఉన్నది విన్నవించెను. అంత మాత్రమునకి ఇంత బాధపట్టే ఎందుకు? తప్పక నీ ఎంతటి పుత్రుడు నీకు ప్రాప్తించుగాక అని ఆశీర్వదించాను. తండ్రి ఆశీర్వాద ప్రభావం వలన అతనికి కుమారుడు కలిగాను. అతడే గాదిరాజు. అతను మహాధర్మాత్ముడు. కుశవంశంలో పుట్టిన కనుక కౌశికుడని మరొక పేరు. కొంతకాలం రాజ్యం నేలి తదుపరి అక్కలు పతితో స్వర్గము పొందగా ఆ విచారము వాళ్లకు ఐహిక ముష్కిక ఫలాలను ఇవ్వదలచి మహానది రూపమున హిమవత్స పర్వత ప్రాంతంలో అంతరించి మహాగణ్యమైన కాశీకి నదిగా ప్రవహిస్తూ ఉన్నది. అది పుణ్యనది. ఆ స్వర్గమును చేరిన పెద్ద అక్కయ్య సత్యవతియే తిరిగి ఆ కౌశిక రూపమున ప్రవహించుట చేత ఆమెపై గల గౌరవాతిశయం వల్ల ఆ నది తీరమునే నివసించుచుండెను. ఆ కౌశికుడు యజ్ఞ నియమాలను ప్రదేశం వదిలి సిద్ధాశ్రమం రావాల్సి వచ్చెను. రామా, నీ పరాక్రమం వలన నా యజ్ఞము సఫలమై నా తపస్సు సిద్ధించినది అని అన్నాడు విశ్వామిత్రుడు. అంత చేరిన ఋషులు ముని శిష్యులు ఆహా ఎంతటి ఆశ్చర్యం! నిజంగా నేడు గురువర్యులు పూర్వీకుల గురించి వినుట మహాభాగ్యం, మహానందం. కుశవంశం మహాపవిత్రమైంది. బ్రహ్మదేవునితో సమానమైన మహాత్ములు ఆ ధర్మాత్ములకు నిలయమైన కుశవంశమున నేడు కామముతో సంచరించు సత్పురుషుడు నేడు కాయముతో సంచరించు సత్పురుషుడగు విశ్వామిత్రుల వారికి సేవ చేయు భాగ్యమబ్బుట మా అందరి పూర్వ పుణ్య ఫలమని ఆనందించిరి. అంత విశ్వామిత్రుడు, రామా, నీవు అడిగినందువలన ఈ దేహ సంబంధమైన విషయములను చెప్పవలసి వచ్చెను. కానీ లేకున్నా ఈ దేహ సంబంధమైన వంశము చెప్పనవసరం లేదు. ఇప్పటికే రాత్రి కావచ్చింది. మనమిక విశ్రమించటం మంచిది. ఆలస్యంగా నిద్రించిన రేపటి ప్రయాణముకు కొంత తామసమగును. రామా, చూడుము, చీకటి పారద్రోల్చు తాపమును చల్లార్చుచు చంద్రుడు చల్లటి కిరణాలతో చెట్ల కొమ్మల మధ్యలోంచి నేను చూచున్నాడు. ఇక వెళ్ళి పవలించుము అని తాను కూడా మెత్తటి గరికెపై తలవాల్చాను. ఆ రాత్రికి అందరూ విశ్వామిత్రుల వారి పూర్వీకులను స్మరించుతూ నిద్రించి తెల్లవారుగానే కాలకృత్యములు తీర్చుకొని స్నాన సంధ్యాదులు ముగించుకొని ప్రయాణమునకు సిద్ధమై విశ్వామిత్రుని చెంతకు వచ్చి నమస్కరించి బారులు తీర్చి నిలచిరి. అంత రాముడు, స్వామి, ఈ శోణ నది లోతు లేదు, జలము కూడా నిర్మలంగా ఉన్నది. నదిని దాటవలనన్న పడవ అవసరం లేదు. కాలినడకనే నదిని దాటవచ్చునని తెలుపుగా విశ్వామిత్రుడు, నాయన, ఎటు వెళ్ళవలనో దారి మీకు తెలియదు కనుక నేను ముందుగా నడుతును, తరువాత మీరు నన్ను అనుసరించడానికి తాను కూడా నడవసాగెను. అందరూ వారి వారి మోటలను చంకలను తగిలించుకొని వెళ్ళుచుండ మిట్ట మధ్యాహ్నం అయినది. ఇంతలో జాహ్నవీ నది కనిపించినది. హంస సారికల కుహునాదములు వినిపించినవి. మనోహరమైన ఆ నదిని చూసి అందరూ ఆనందించినారు. అందరూ స్నానాదులు ఆచరించి పితృపిండములు విడిచి అగ్నిహోత్రములు పేర్చి నదీ తీరమున కుప్పలు కుప్పలుగా కాచిన వెలగ పండ్లను, రేగి పండ్లను, కందమూలమును భుజించి అమృతము వంటి జలము గ్రోలి ఆనందించిరి. ఇంతలో విశ్వామిత్రుడు కూర్చున్న వృక్షఛాయలకు రామలక్ష్మణులు వెళ్ళి చెంతన కూర్చొని, స్వామి, ఈ గంగా నది 3 పాయలుగా ముల్లోకాల్లో ఎందుకు ప్రవహించుచున్నది? నదీ నదాలు అన్నీ ప్రభు అయిన సముద్రుని ఎట్లు చేరినదో వివరించినచో విని ఆనందించమని రాముడు కోరగా విశ్వామిత్రుడు, నాయనా రామ, సర్వలోకములు సర్వ మృగములు మూలికలకు నిలయము హిమాలయము. దాన్ని 2 పుత్రికలు అనగా దానిలో పుట్టిన ఒక పేరు గంగా, మరొక పేరు ఉమా. పెద్ద బిడ్డ గంగా, రెండవ బిడ్డ ఉమా. వీరిరువురు జగత్ ప్రసిద్ధులు, సర్వలోక పూజ్యులు. దేవహితము కొరకు గంగను తమకు ఇవ్వవలనని దేవతలు కోరిరి. అంత హిమవంతుడు ముల్లోకాల హితము కోరి పెద్ద పుత్రిక అయిన గంగను దేవతలకు ఇచ్చివేశాను. ఇక మిగిలిన రెండవ కుమార్తె ఉమా మహోగ్ర తపస్సు చేయనారంభించను. అంత ఆమె ఆ విధంగా తపస్సు మునిగిన లోకవాంఛ లేక సర్వ సంఘ పరిత్యాగి కాగలదని హిమవంతుడు చింతించి ఆమెను ఎట్లయినను గృహస్థాశ్రమం ప్రవేశింపచేయవలనన్న అనేక ప్రయత్నములు జరిపి కడకు రుద్రుడుకు ఒప్పించి అతనికిచ్చి వివాహం గాంచెను. అప్పటి నుంచి ఆమె ముల్లోకాలు పూజరాలైంది. త్రిలోక హితాచరణ పరులకు దేవతలు గంగను వెంట పెట్టుకొని దేవలోకం వెళ్ళిరి. అక్కడ ఆమె దేవలోకంలో దివ్య వాహిని అయి ప్రవహించింది. త్రిపద గామిని అయి ఆమెయే ఈ గంగ.
ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.